మల్చింగ్లో మూడు రకాల మల్చింగ్లు మన పరిస్థితులు బట్టి మనకు అవసరాన్ని బట్టి చేసుకోవాలి. దుక్కి దున్ని సాళ్ళు వేస్తున్నప్పుడు సాయిల్ మల్చింగ్, మట్టితో మల్చింగ్ చేయటం, మట్టితోనే భూమిని కప్పి పెట్టడం. 2, గత పంట అవశేషాలని తగలబెట్టకుండా భూమికి కప్పి పెట్టడం. పంట అయిపోగానే మనం పశువుకి సంబంధించిన గ్రాసం అయితే తిన్న తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలని అవి భూమి మీద కప్పి పెట్టడం. ఈ కప్పి పెట్టడం అనేది మన శరీరాన్ని ఎలా అయితే వస్త్రాలతో కప్పి పెట్టుకున్నామో, భూమిని, నేల తల్లిని కూడా గత పంట అవశేషాలతో ఒక వస్త్రం కప్పినట్టు అన్నమాట. భూమిని నగ్నంగా ఉంచకుండా కప్పి పెట్టడం అంటారు. అట్లా ఇది కప్పి పెట్టడం అనేది చేయాలి. ఈ క్రమంలో మీ పక్క పొలం వాళ్ళు ఎవరైనా తగలబెడుతున్నా ఆ వస్తువులు కూడా తీసుకొచ్చి మీ పొలంలో కప్పి పెట్టుకోవడం అనేది మంచిది. ఈ సేంద్రియ కర్బనం అనేది, బయోమాస్ అనేది పెంచాలి మనం. ఇది భూమికి ఆభరణం లాంటిది, భూమికి బంగారం. ఇది ఎంత పెంచితే మీరు భూమిని అంత త్వరగా బాగు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని మీకు ఖర్చు అయినా సరే పక్క పొలంలోంచైనా తీసుకొచ్చి వాళ్ళు తగలబెడుతుంటే, కంది కట్టైనా, ఈ పత్తి కట్టైనా, వరి అయినా సరే, ఏ ఇతర వస్తువులైనా సరే తీసుకొచ్చి భూమికి ఆచ్ఛాదన, దీన్ని స్ట్రా మల్చింగ్ అంటారు. ఇది ఒక రకమైన గత పంట అవశేషాలతో కప్పి పెడతాం అనేది. 3వ రకం మల్చింగ్ ఏంటంటే, ఇప్పుడు మిలియా దుబియా ఎవరో వేశారు ఇక్కడ, ఒక రైతు మిలియా దుబియా రైతు మీరేనండి, మిలియా దుబియా వేశారు. ఇది సాళ్ళకి మధ్యలో ఇది నీడ చాలా పల్చగా ఉంటుంది, థిక్ షేడ్ ఉండదు ఈ చెట్టు నీడ. ఈ చెట్టు నీడ కింద మీరు ఇంకో పంట తీసుకోవచ్చు భూమిని ఖాళీగా పెట్టకుండా. దూరం ఎక్కువ ఉంటే 14 అడుగులు 15 అడుగులు మొక్కకి ఉంటే, మధ్యలో 14 అడుగులు లేదా 15 అడుగులకి మధ్యలో 7.5 అడుగులకి ఒక మునగ పెట్టండి. మొక్కకి దూరం 12 అడుగులు లేదా 15 అడుగులు. దీంట్లో మనకి ఉత్పత్తి ఒకటి అయితే ప్రధాన పంటకి నష్టం చేయదు. ఇది ప్రధాన పంటకి నష్టం చేయదు, పైగా మేలు చేస్తుంది. మిలియా దుబియా వేసిన వాళ్ళు ఈ కింద ఇది పెట్టండి, 12-15 అడుగులు మొక్కకి దూరం. ఈ మునగ కింద మళ్ళీ మీరు ఆకుకూరలు, కూరగాయలు పెట్టుకోవచ్చు. అప్పుడు 3 రకాల పంటలు వస్తాయి. మునగ కింద ఉన్న షేడ్ కింద ఏ పంట అయినా మీకు వస్తుంది. భూమిని ఖాళీగా పెట్టద్దు. బెబ్బర్లు వేయండి, లేకపోతే ఆకుకూరలు వేయండి, కూరగాయలు వేయండి, టమాటాలు పెట్టండి, ఏదైనా చేయండి. మునగ చెట్టు కింద కూడా మళ్ళీ మీకు కొంత ఆదాయం వస్తుంది. ఇది ప్రధాన పంటకి ఇబ్బంది కలిగించదు. దీన్ని లైవ్ మల్చింగ్ అంటారు, సజీవ ఆచ్ఛాదన. ఈ విధంగా మీరు ఏదో ఒక పంట ద్వారా తీసుకోవటం చేయాలి. జామ తోట వేసారన్నారు ఇందాకడ. జామ తోట చుట్టూ మనకి కాయలు వచ్చడానికి 2.5-3 సంవత్సరాలు పట్టుద్ది, అంతేనండి. ఈ సంవత్సరం అప్పటి వరకు ఖాళీ ఉంచకుండా దానికి అలసందలు మల్చింగ్ చేయండి. అలాగే
వర్షాకాలం అయిపోయిన తర్వాత దీపావళి స్టార్ట్ చేసే ముందు, దీపావళి, దసరా దీపావళి ముందు ఆ జామ తోటలో ఆవాలు వేయండి. ఆవాలు కూడా నైట్రోజన్ ఫిక్సేషనే. ఇది అతి సులువుగా వచ్చే పంట, ఈ 2.5-3 సంవత్సరాల టైంలో మీకు ఏదో ఒక ఆదాయం జామ తోట కోసం ఎదురు చూడకుండా ఆవాలు, మీరు ఏ పంటలో అయినా సరే మీరు నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో మీరు ఈ పంట వేయండి. జనవరి అనేది లేట్ అయిపోయింది అయినా కూడా ఇంటి మందం, ఎందుకంటే గింజలు వేస్తే ఎంతో కొంత మీకు ఆవాలు వస్తాయి. ఆవాలు కూడా నైట్రోజనే. తర్వాత తేనెటీగలు వస్తాయి, దానివల్ల మీ పొలానికి తేనెటీగల సంఖ్య పెరుగుద్ది. తేనెటీగలు వచ్చినప్పుడు తేనెని మీరు మీ పొలంలోనే తేనె పుట్ట పెడతాయి. ఈ తేనె ఏం చేద్దాం మనం? ఒకవేళ తేనె వస్తే తేనె తీయొద్దు. అది మన ఆహారం ఎన్నటికీ కాదు. మనం తినకూడదు తేనె దాని ఆహారం, మన కోసం కష్టపడట్లా. తేనె తింటే ఈ భూమికి చాలా ప్రమాదం జరుగుద్ది. మీకు వర్షాలు కావాలా, తేనె కావాలా? తేనె కావాల్సిన వాళ్ళు ఎంతమంది? వర్షాలు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి తేనె తింటే వర్షాలు పడవు. ఒకరోజు దేవుడు పిలిచాడంట తేనెటీగని. నీకు పని అప్పు చెప్తున్నాను అన్నాడంట. ఏం పని స్వామి అంటే, ఇగో ఇక్కడ చుట్టుపక్కల అన్ని చోట్లకి వెళ్ళి పువ్వుని పిందగా చేసి రావాలి అన్నాడంట. నేనుండేది ఎంత స్వామి, నేను ఇంత పని నాకు అప్పు చెప్తే ఎట్లా అన్నా. నువ్వు చేస్తావు, వెళ్ళు అన్నాడంట. నేను తిరగలేనంటే నీకు తిరుగుటానికి గల శక్తి రావటానికి నేను తేనె ఆ పువ్వులోనే పెట్టాను. నువ్వు వెళ్ళినప్పుడు తేనె తీసుకుంటున్నప్పుడు నీ ఆహారాన్ని నీ శరీర భాగాలతోనే అక్కడున్న పిప్పడ రేణువులు పరపరాగ సంపర్కం అవుతుంది. నువ్వు ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లా, నీ ఆహారం కోసం వెళ్ళు, దాని పని అది అవుతుంది అన్నాడు. అప్పుడు అట్లా అది 18 కిలోమీటర్ల దూరం తిరుగుతూ ఉంటుంది. అది దాని ఆహారం సంపాదించుకుంటుంది, తోటి ఈగల కోసం నిల్వ పెట్టుకుంటుంది. మనం పొగబెట్టి దాన్ని పంపించేసి మనం పిండుకు తింటున్నాం. ఇది మన ఆహారం కాదు, తేనెటీగల ఆహారం. మరి ఆయుర్వేదంలో తేనె తినమని చెప్పారు కదా, కరెక్ట్. ఆయుర్వేదంలో తేనె ఉపయోగం గురించి చెప్పారు. అది వైద్యం కోసం మాత్రమే వాడాలి. ఆ వైద్యం కోసం వాడతాకి ఆ తేనె టీగలు వెళ్ళిపోయేటప్పుడు కొంచెం వదిలిపెట్టి వెళతాయి మన కోసం. అది వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. ఆ వదిలిపెట్టినప్పుడు మాత్రమే వైద్యానికి మీరు తీసుకోవాలి. ప్రతి కిరాణా షాపులో ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందంటే విచిత్రం కదా. అందుకని మీరు ఆ తేనె మంచిది కాదు, ఈ తేనె మంచిది కాదు తాగమాకండి. అలా ఈ పంటల్లో లైవ్ మల్చింగ్ కింద మీరు చక్కగా జనుము, జీలుగా, ఆవాలు ఇవన్నీ కూడా మీరు చక్కగా వేసుకోవచ్చు. అతి సులువుగా వచ్చే పంటలు ఇవన్నీ కూడా సేంద్రియ కర్బనం పెరుగుద్ది. అలాగే మనకి నత్రజని కూడా పెంచుద్ది.